ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటాం అనే విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మరి మన ముందు జరిగిన భయంకరమైన సంఘటన మనందరికీ తెలిసిందే. ఆ రోజు నేను ప్రేయర్ ఇవ్వకపోవడానికి కూడా గల కారణం, నేను చాలా బాధ కలిగి ఉన్నాను. క్రైస్తవులందరూ కూడా బాధ కలిగి ఉంటారు, నేను కలిగడం కాదు. ఈ యొక్క బాధ విషయంలో ప్రతి ఒక్కరు, కులాలు మతాలు ఎవరు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మానవత స్వభావంతో జాలి చూపించిన వారే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 250 మందికి పైగా భయంకరమైన మరణాలు, అగ్గికి అంతమైపోవడం మనం చూసాం. ఎన్ని కుటుంబాలు, భర్తలు చనిపోతే భార్యలు, భార్యలు చనిపోతే భర్తలు, పిల్లలు ఏమన్నా అయితే కుటుంబాలు అలా విచ్ఛిన్నమైపోయాయి. ఏ యొక్క అనారోగ్యం పడకుండానే హఠాత్తుగా భయంకరమైన మరణం మనం చూసాం. ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కపడ్డ దినం ఆ రోజు. ఎంతమంది ప్రార్థన చేసామో లేదో మనకు తెలుసు. మనం ప్రార్థన చేస్తే మన మనసు చాలా తేలికగా, సంతోషంగా ఉంటుంది, ఉండగలుగుతాం కూడా, ఫ్రీగా ఉండగలుగుతాం. లేదు అంటే కనుక వాళ్ళు ఏ కులం అయితే మనకెందుకు, ఏ మతం అయితే మనకెందుకు, జాతులు మనకెందుకు, మనకలాంటి శరీరం, మనకలాంటి అవయవాలు, మనకలాంటి ప్రాణం, అది మాత్రమే మనకి కావాలి. మరి క్రైస్తవులుగా అందరూ కూడా ప్రార్థన చేశారు, చెయ్యాలి కూడా, చెయ్యాలి. అది మన యొక్క బాధ్యత. ప్రతిరోజు మన అనుదిన ప్రార్థనలో చేస్తున్నామో లేదో మనకి దేవుడికి తెలియాలి. నేను చేస్తున్నానో లేదో నాకు దేవుడికి తెలియాలి. ఒక్కవేళ నిజంగా చెయ్యకపోతే కనుక మనం క్రైస్తవులం కాదు. అసలు క్రైస్తవమే కాదు, మానవత్వమే. క్రైస్తవత్వం, ఆ తత్వం పక్కన పెట్టండి, ఏ దేవుడి విషయాన్ని అది పక్కన పెట్టండి. మానవతా స్వభావాన్ని ఎంత కూడా మనం చూపించి అయ్యో పాపం అనడం కాదు. కానీ ఒకరి విషయం మనకు అనవసరం. మన యొక్క దేవుని మనం నమ్ముకుంటున్నందుకు మన వంతు బాధ్యతగా కుటుంబాలు తెప్పరిల్లిదాకా మనం ప్రార్థన చేయాలి. ఆ కుటుంబాలు తెప్పరిల్లిదాకా మనం ప్రార్థన చేయాలి. అది చిన్న దెబ్బ కాదు. కృంగిపోయారు కుక్కలు నేలకి. ఆ కుటుంబాలు ఏమైపోయాయో కూడా తెలియదు. కనీసం వాళ్ళ యొక్క బాడీలు కూడా వాళ్ళకి ఇంటికి చేరలేని పరిస్థితులు. ఎంతసేపు బాడీ చనిపోయి ఇంటికాడ ఉన్నా కూడా దుఃఖం తీరదు మనిషి పోయాక. అలాంటిది ఎంత భయంకరమైన మరణం, మరి ఆ కుటుంబాలకి ఎంత భయంకరమైన దుఃఖాన్ని ఉంచిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి మనం ప్రార్థనలు వాళ్ళ కోసం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుందాం. క్రిందటి సండే ఇవ్వలేదంటే ఇంకా ఇవ్వలేకపోయాను నేను ప్రార్థన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాధ్యతగా ప్రార్థన చేద్దాం. అందరూ స్వరాలెత్తి అందరూ కూడా వాళ్ళ కుటుంబాల కోసమే చేయండి. దేవుడు ఖచ్చితంగా మన మీదకి దీవెన ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఎందుకు చేయలేదని మాత్రం ప్రశ్నిస్తాడు. ఈ క్షణాన్ని కూడా వాళ్ళ కోసం చేస్తే మనకు దీవెన వస్తుంది, ఆ దీవెనతో మనకి మేలు వస్తుంది. ఇలాంటి లాభసాటిలు దయచేసి ఆలోచించద్దు. మానవత దృక్పథంతో మాత్రమే ప్రార్థన చేద్దాం. చేస్తే దీవెన, చేయకపోతే శాపము, అలాంటివి ఏం ఆలోచించద్దు. మామూలుగా వాళ్ళకి ఓదార్పు రావాలని మాత్రమే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ యొక్క పరిశుద్ధమైన పద్ధతులకి నాయన వెళ్ళలేని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అల్పురాలనైనా నేను, అయోగ్యురాలనైనా నేను, ఎందుకు పనిచేయను నేను, ఎన్నిక లేని నేను ఈ క్షణమున ప్రభా మీకు మొరపెట్టుకుంటున్నాను తండ్రి గారు. దయచేసి ప్రభా తండ్రి, ఎంతమంది అయితే నాతో కలిసి ఈ క్షణమునైనా ప్రార్థన చేస్తున్నారు, ఒక్కసారిగా ప్రభా మా ఏక మనసుల ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరగనిమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి గారు యేసయ్య, ప్రపంచం అంతా కూడా ఉలిక్కపడ్డ రోజు నా తండ్రి,
దయచేసి నా కుటుంబాలకి ఓదార్పును దయచేయమని అడుగుచున్నాను. ఎవరు ఏ మంచం పట్టేశారో, ఆ యొక్క బిడ్డ లేదని, ఆ భార్య లేదని, ఆ భర్త లేరని, ఆ పిల్లలు లేరని ఎంత నేల కృంగిపోయారో యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ పాదములు పట్టుకొని మేమంతా బ్రతిమలాడుతున్నాను. వాళ్ళ లేవనెత్తండి బాబు, వాళ్ళ గుండెల భారము తీసేయండి, వాళ్ళ కళ్ళు వాపులను తగ్గించండి, వాళ్ళ కంటి నీరుని ప్రభా కట్టమని అడుగుచున్నాను. వాళ్ళ గుండె దుఃఖాన్ని కట్టమని అడుగుచున్నాను. వాళ్ళ గుండెలోని సముద్రాన్ని నాయన తొలగించమని అడుగుచున్నాను. ఆ మనిషి లేని జీవితం, ఆ కుటుంబాలు హఠాత్తుగా నా తండ్రి, ప్రభా తండ్రి నాయన కుప్పకూలిపోయే యేసయ్యా, నాయన దయచేసి వాళ్ళకి ఎక్కువగా ఓదార్పు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్పును దయచేయండి. వాళ్ళకి సంబంధించిన మనుషులకు ఓదార్పును దయచేయండి. భార్యను పోయి ఉన్నారో, భర్తను పోయి ఉన్నారో, పిల్లల్ని పోయి ఉన్నారో, కొడుకుల్ని కూతుర్ని ఎవరు ఏ వ్యక్తి ఏ కుటుంబం కోల్పోయిందో నాయన, ఆ యొక్క శరీరాలు కూడా చివరిగా చూసుకోవడానికి లేకున్నట్లుగా ప్రభా తండ్రి, ఆ అగ్గుకి ప్రభా తండ్రి ఆహుతి అయిపోయే ప్రభా దయచేసి ఓదార్పును దయచేతండి. వాళ్ళ తట్టుకోలేని పరిస్థితినైనా, వాళ్ళ నేలను కృంగిపోయారు ప్రభా తండ్రి, వాళ్ళ దుఃఖాక్రాంతులై ఉన్నారు ప్రభా. మహాసముద్రమే వాళ్ళ గుండెల్లో ఉన్నది ప్రభా. దయచేసి సహాయం దయచేయండి తండ్రి గారు. మేము ప్రార్థన చేయడం తప్ప ఏమీ చేయలేము ప్రభా తండ్రి. దయచేసి అడుగుచున్నాము ప్రభా. ప్రార్థన చేసినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ప్రభా, నీ చిత్తమైనది ప్రభా. నీ చిత్తము మరణాలు కోరుకోరు ప్రభా. ప్రభా ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుదనా అని దుష్టుడు గర్జించే సింహం వలెనైనా తిరుగులాడుతున్నాడని సెలవిచ్చిన బాబు, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోమని సెలవిచ్చున్నారు ప్రభా. మా యొక్క సమయాన్ని ప్రార్థన కనను ప్రభా, ఇతరుల కనను నాయన. ఇతరులు మా ప్రార్థనలో ఇతరులను జ్ఞాపకం చేసుకుంటున్నాము లేదు మీకు మాత్రమే తెలుసును ప్రభా తండ్రి నాయన. ఒకవేళ ప్రభా తండ్రి చేస్తున్నామని వేషధారి వలె చెప్తున్నామేమో, దయచేసి నా తండ్రి నాయన మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను ప్రభా. కుటుంబాలకి ఓదార్పును దయచేయండి ప్రభా. మా బాధ్యతగా మేము ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నాం ప్రభా నాయన. అందరూ కూడా చేస్తారు ప్రభా, ఎవరు వదలరు. ఎందుకంటే ప్రభా, ఇది ఇంత భయంకరమైన జీవితం తండ్రి నాయన. మాకు లాంటి శరీరాలు, మాకు లాంటి ప్రాణాలు, మాకు లాంటి రక్త మాంసాలు ప్రభా తండ్రి నాయన. కుటుంబాలకు ఓదార్పును దయచేయండి తండ్రి. లేవనెత్తండి బాబు ఆ కుటుంబాలని, కూలిపోయిన ఆ మనుషులను భూమి నుంచి లేవనెత్తండి. ఆ కుటుంబాలకి ఓదార్పు దయచేయండి ప్రభా. ప్రభా తండ్రి, విపరీతమైన ప్రభా కంటి దుఃఖాన్ని కట్టమని అడుగుచున్నాను. యేసునామమున దుఃఖాన్ని కట్టమని అడుగుచున్నాను ప్రభా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేస్తున్న ప్రార్థన మీ సన్నిధిలో ఎంతమంది చేస్తున్నారో అంతమందిలో నేను కూడా ఉన్నాను బాబు. ప్రభా కట్టండి నాయన, ఓదార్పు దయచేయండి తండ్రి. అయ్యా, త్వరగా లేవనెత్తండి ప్రభా. ఆ ప్రాణం పోతున్న బాధ వాళ్ళకి మాత్రమే తెలిసిన ప్రభా. కృంగిపోయిన శరీరం ఎంత బాధపడుతుందో నాయన మీకు తెలుసును తండ్రి. ఓదార్పు దయచేయండి, వాళ్ళకి ఓదార్పును దయచేయండి ప్రభా. ఆ బిడ్డలను కాపాడండి. ఎవరు ఏ మనిషిని కోల్పోయారు ఆ కుటుంబానికి యేసునామములో ఓదార్చబడును కాక తండ్రి. నీ బిడ్డలుగా ప్రభా తండ్రి, నీ బిడ్డలం కాకపోయినప్పటికీ కూడా ప్రభా తండ్రి, ఒక్కసారి మిమ్మల్ని నమ్ముకుంటున్నానైనా మీ నైజము, ప్రేమ, జాలి, దయ, కనికిరము, అలాంటి కనికరము మేము కూడా ఇంత చూపించకపోతే కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరింపబడదరని సెలవిచ్చిన ప్రభా. మీరు మమ్మల్ని ప్రభా తండ్రి సయం కనికరిస్తారనో, కరుణిస్తారనో, రేపొద్దున మేము ఎక్కడన్నా ఆపదలో ఉంటే మీరు మమ్మల్ని కాపాడతారని ఇప్పుడు కూడా స్వార్థంగా మేము చేయట్లేదు ప్రభా. యథార్థంగా చేస్తున్నాం ప్రభా, యథార్థంగా చేస్తున్నాం. ఏమి ఆశించి కాదు. ఈ విషయంలో మాకు ఏమి వద్దు ప్రభా. ఈ ప్రార్థన మాకు దీవెన వద్దుగాక వద్దున నాయన. వాళ్ళకు మాత్రం ఓదార్పు దయచేయండి. ఇప్పుడు కూడా మేము లాభసాటి కోరుకుంటే, దీవెన కోరుకుంటే అది నిజంగా ప్రార్థన కాదు ప్రభా. ఒక స్వార్థపూరితంగా మీరు మమ్మల్ని దీవిస్తున్నారని వాళ్ళ కోసం మేము కావాలని చేసినట్టు ఉంటుంది. కానీ అయ్యో, నా తోటి మనిషి ప్రాణము కోల్పోయాడు, నా తోటి మనిషి కుటుంబం నాశనం అయిపోయింది, తన భర్తలు, తన భార్యలు, తన పిల్లలు ఘోషిస్తున్నారని మానవతంతో మేము చేస్తున్నాం ప్రభా. ఏది ఆశించి మేము చేయట్లేదు ప్రభా. మీకు వందనాలు ప్రభా. దయచేసి వాళ్ళకు ఓదార్పు నిమ్మని అడుగుచున్నాను. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి గారు, ఎంతో కుటుంబాలు నా తండ్రి గారు నాయన, ఒకవేళ శత్రువులు కనుక అలా చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పండి ప్రభా. మరెన్నడూ కూడా అలాంటి తప్పుడు పనులు చేయకూడనట్లుగా ప్రభా తండ్రి, నరహత్య చేయకూడనట్లుగా నాయన, వాళ్ళ ప్రాణాలు బలిగొడకున్నట్లుగా ఆ రాక్షసులకి బుద్ధి చెప్పమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. హఠాత్తుగా ఏది కూడా ప్రభా ఇంత భయంకరమైన మరణాలు వ్యాపించకూడనట్లుగా చేయండి ప్రభా నాయన. ఎక్కువ మంది జనం ఉన్న చోట తండ్రి భయంకరమైన విపత్తులు ఏర్పడకూడనట్లుగా యేసునామములో మీ కంచెవేమని అడుగుచున్నాను. చూచుచున్న దేవుడా, ఇన్ని చూస్తూ కూడా జరుగుతుందని తెలుస్తుండి కూడా ప్రభా నాయన
సమస్తము మీకు ఎరుకై ఉన్నది ప్రభా. ఇక ప్రభా తండ్రి నాయన సమస్తము మీకు తెలిసినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించగలిగిన వాడు ఎందుకు ఇలా జరిగిందని అడగగలిగిన వారు భూమి మీద ఎవరునూ లేరు ప్రభా. కానీ ఒకటి అడగగలము నాయన, మరెన్నడూ ఇలాంటి పునరుత్థానం కాకూడనట్లుగా కాపాడండి ప్రభా. ప్రార్థనలో మెలకు కలిగి ఉండమని సెలవిచ్చిన ప్రభా. ప్రార్థనలో తిని తాగుతూ సుఖిస్తూ ప్రార్థనలో ఉండలేకపోతున్నామేమో ప్రభా. మా యొక్క తోటి వారి కోసం చేసుకోలేకపోతున్నామేమో ప్రభా. మా కొరకు మేమే చేసుకోలేకపోతున్నామేమో ప్రభా. మేము క్షీణించిపోయి క్షీణస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థనకి మేము సమయం ఇవ్వలేకపోతేనైనా ఇక అది క్రైస్తత్వానికి మా యొక్క జీవితానికి నైనా సంబంధించిన మూర్ఖులు ఎవరూ కూడా ఉండరు ప్రభా. నాయన భూమి మీద మనిషి వాళ్ళన్నవాడు రేపు ఎలాగ నశించక తప్పదు ప్రభా. అది భర్త రూపంలో ఉన్న, అది భార్య రూపంలో ఉన్న, అది పిల్లల రూపంలో ఉన్న, మరణము ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపాన రావాలి ప్రభా. కానీ ప్రభా అది ఒక వృద్ధాప్యానికి మాత్రమే ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కష్టపడి ఎదిగిన ప్రాణాలు, కష్టపడి ఎదిగిన కుటుంబాలు, కష్టపడి కనుక్కున్న బిడ్డలు, కష్టపడి జీవితాన్ని నిర్మించుకున్నారు ప్రభా. ప్రాణాలకి ఏ హాని జరగకుండా వృద్ధాప్యం వరకు వాళ్ళ జీవితాన్ని చూసి జీవితంలో సంతోషంగా ఉండి కష్టాలైన నష్టాలైన బాధలైన వేదలైన భరించుకుంటూ తండ్రి గారు నాయన వాళ్ళ ప్రాణానికి నెమ్మది ఓరటే దయచేసి మనశ్శాంతి దయచేసి వాళ్ళ ప్రాణముల భూమి మీద చక్కగా జీవింపజేసి మిమ్మల్ని స్తుతింపజేసి ఆ ప్రాణం ఉన్నంత వరకు నాయన చక్కగా వాళ్ళకు ఆయుష్ ఇచ్చి కాపాడమని కోరుకుంటూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేనైనా. ఇంతవరకు దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు, ఇంతవరకు దేవుడు నా శరీరాన్ని కాపాడాడు, ఇంతవరకు దేవుడు నా ఆరోగ్యాన్ని నా అవయవాల్ని కూడా కాపాడాడని మీకు మహిమాకరంగా మేము చెప్పుకొని గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. మోషే గొప్ప స్టేట్మెంట్ ఇచ్చున్నాడు ప్రభా. చూపు మంద్యము కూడా అతనికి 120 సంవత్సరాల దాకానైనా చూపు మాంద్యము కూడా తగ్గలేదని, అతని యొక్క పాదములు అంతా నడిచిన వాయలేదని, అతని చెప్పుల వరకు కూడా తగ్గలేదని, అతని శక్తి తగ్గలేదని, అప్పటికి కూడా అతను 120 సంవత్సరాలకి కూడా ఈడు కలిగిన వాడు అన్నట్టుగా నాయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి కూడా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్ను యేసు నామములో ప్రసాదించమని అడుగుచున్న ప్రభా. ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, కష్ట నష్టాలు తీసివేసండి. ఆ కుటుంబంలో నా తండ్రి కోర్టు సమస్యలు కలిగి ఉన్నారు, వివాహాలు కలిగి ఉన్నారు ప్రభా తండ్రి, రుణ బాధలు కలిగి ఉన్నారు ప్రభా. లేకపోతే ఏమన్నా కట్టుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు, బిడ్డల యొక్క వివాహాల కోసం ఆశిస్తున్నారు, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, ఇక దేనికోసం చూస్తున్నారు, ఇతర దేశాల నుంచి రావాలని ఎదురు చూస్తున్నారు. అసలు ఆ కుటుంబంలో ఏ శోధన, ఏ సమస్య, ఏ అప్పులతో, ఏ జైలు గోడలు పీడింపబడుతూ ఉన్నారో ప్రభా తండ్రి నాయన, ఏ అనారోగ్యంతో పీడింపబడుతున్నారు, శాతాన్ని వాళ్ళు ఏ రకంగా బంధిస్తుందో ప్రభా. ఎంత ప్రార్థన చేసినా విడుదల కావట్లేదు ప్రభా. రాత్రి ప్రభా తండ్రి యెషయా చదివినప్పుడు నీ చెప్పు, మీ పాపాలే మీకు అడ్డుగా వస్తున్నాయి, మీ పాపాలే మీ ప్రార్థన నాకు వినబడట్లేదని సెలవిచ్చిన ప్రభా. మరి నేనేం పాపం చేశానని, మేమేం పాపం చేసామని, మేము ఎవరేం చేసామని ఎవరి జీవితాలకు వాళ్ళే ఆలోచించుకోవాలి ప్రభా. నా ఆహారాన్ని నేను సిద్ధపరచుకొని నా కడుపును నేను నింపుకున్నట్టుగా, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకున్నట్టుగా, అలాగే అందరూ కూడా తండ్రి, అలాగే నేను ఏ పాపాలు దోషాలు చేశానని నాకు నేను లెక్క చూసుకొని లేచితే, అలాగే అందరూ కూడా తండ్రి మా ప్రార్థనకి ఎందుకు ప్రతిఫలం వ్యతిరేకతగా వస్తున్నదని, అసలు మేము ప్రార్థన చేస్తున్నామా లేదా, మా ప్రార్థనలో సరి అయిన తీరు ఉన్నదా లేదని మాకు మేముగా ప్రశ్నించుకొని, మాకు మేముగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని, ఒక్కసారి మా తప్పులను సరి చేసుకొని దేవా మరింకోసారి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చిన భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి దీర్ఘాయుష్ను యేసు నామములో ప్రసాదించమని అడుగుచున్నాం ప్రభా. ఆ కుటుంబాలకి మరి ముఖ్యంగా ఓదార్పును దయచేయమని అడుగుచు ప్రభా. సేవకులను దీవించమని అడుగుచున్నాను, సంఘాలను కట్టమని అడుగుచున్నాను ప్రభా. మందిరాలు విస్తారంగా జరుగుతున్న ఏ మందిరంలో ఎలాంటి ప్రమాదాలు కూడా వాటిల్లో కూడా ఉన్నట్లుగా చేయండి ప్రభా. విస్తరించే జనం ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉంటారో ఎలాంటి ప్రమాదాలు కూడా వాటిల్లో కూడా ఉన్నట్లు చేయండి ప్రభా. మేము జయించామన్న ప్రభా ఆనందంతో కాదు ప్రభా, ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మా బిడ్డలకి, మా కుటుంబాలకి ప్రభా తండ్రి, ఆ ప్రభా తండ్రి ఎవరికి ఏమి కాకూడదని ఎప్పుడు నిత్యము ప్రార్థనలో ఉండే భాగ్యం మాకు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభా తండ్రి. హాస్పిటల్లోని వాళ్ళు స్వస్థపరిచేయమని అడుగుచున్నాను. శారీరక బాధ, భయంకరమైన బాధ నా తండ్రి లేవనెత్తమని, ట్రీట్మెంట్కి కావాల్సిన ధనమని ఇమ్మని అడుగుచున్నాను ప్రభా తండ్రి. యవన బిడ్డలు కూడా బాధ్యత కలిగి తల్లిదండ్రులు పెంచే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభానైనా. 3 సెక్టర్స్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా కాపాడమని అడుగుచున్నాను. ప్రయాణికులు కూడా కాపాడండి ప్రభా. ఇక ప్రయాణికులకి ఇప్పుడు ఏ ఆపద కూడా రాకూడనట్లుగా చేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. అందరిని కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని అడుచు. అందరికీ కూడా తండ్రి ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ధనాన్ని ఇచ్చి, మంచి దీర్ఘ ఆయుష్తోటి, బలముతోటి, శక్తితోటి యేసు నామములో బిడ్డలు దీవించి ఆశీర్వదింపబడును గాక తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్థుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కాకడని తప్పించుమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.